హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈ ఛానల్కి మీకందరికీ స్వాగతం అండి. ఈరోజు వీడియోలో నేను మీకు థంబ్నెయిల్లో చూపించిన పదాలన్నింటినీ కూడా అరబీ భాషలో ఎలా చెప్తారు అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. మనం చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నాము వ్యతిరేక పదాలు. బలవంతుడు అంటే బలహీనుడు అని, ధనవంతుడు అంటే పేదవాడు అని, ఇలా చాలా పదాలైతే ఉన్నాయి. అవన్నింటినీ కూడా నేను సంవత్సరం క్రితం ఒక వీడియోలో చెప్పాను. అందులో చెప్పని పదాలని ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అరబీ భాషలో సులభం అని చెప్పడానికి సహల్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. అలాగే కష్టం అని చెప్పడానికి సాబ్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. సులభం, కష్టం ఈ రెండింటికి కూడా వ్యతిరేక పదం అరబీ భాషలో సహల్, సాబ్ అని చెప్తారు. సహల్, సాబ్. దీన్నే ఇంగ్లీష్లో ఈజీ, హార్డ్ అని చెప్తారు. ఈజీ అంటే సులభం, హార్డ్ అంటే కష్టం. అరబీ భాషలోనైతే సహల్, సాబ్ అని చెప్తారు. పొడవు, పొట్టి ఈ రెండు పదాలని కూడా అరబీ భాషలో ఎలా చెప్తారంటే పొడవుగా అని చెప్పడానికి తవీల్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. పొట్టిగా అని చెప్పడానికి గసీర్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. తవీల్, గసీర్ అంటే పొడవు, పొట్టి అనే అర్థమైతే వస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో టాల్, షార్ట్ అని చెప్తారు. టాల్ అంటే పొడవు, షార్ట్ అంటే పొట్టి అని అర్థం. అరబీ భాషలోనైతే తవీల్ అంటే పొడవు, గసీర్ అంటే పొట్టిగా అనే అర్థం వస్తుంది. వేగంగా, నెమ్మదిగా ఈ రెండు పదాలు కూడా అరబీ భాషలో ఎలా చెప్తారంటే వేగంగా అని చెప్పడానికి సరియే, సరియే అని చెప్తారు. అలాగే నెమ్మదిగా అని చెప్పడానికి బతీ, బతీ అని చెప్తారు. కొన్నిసార్లు మెల్లగా లేదా కొంచెం ఈ రెండింటికి కూడా ష్వయ్ ష్వయ్ అని చెప్తారు. తాల్ ష్వయ్ ష్వయ్ అంటే మెల్లమెల్లగా రా, నెమ్మదిగా రా ఈ రెండు అర్థాలు కూడా వస్తాయి. దీన్నే అరబీ భాషలో సరియే, బతీ. సరియే అంటే వేగం, బతీ అంటే నెమ్మది అనే అర్థం వస్తుంది. ఇంగ్లీష్లోనైతే ఫాస్ట్, స్లో అని చెప్తారు. ఇవ్వు, తీసుకో ఈ రెండింటికి కూడా అరబీ భాషలో ఎలా చెప్తారంటే ఇవ్వు అని చెప్పడానికి అత అని మగవాళ్ళకి, అతి అని ఆడవాళ్ళకి చెప్తారు. అలాగే తీసుకో అని చెప్పడానికి ఖుద్ అని మగవాళ్ళకి, ఖుది అని ఆడవాళ్ళకైతే చెప్తారు. ఇవ్వు, తీసుకో ఈ రెండు కూడా అరబీ భాషలో ఎలా చెప్తారంటే అత, ఖుద్ అని చెప్తారు. ఇంగ్లీష్లోనైతే గివ్, టేక్ అని చెప్తారు. మంచి, చెడు ఈ రెండు పదాలు కూడా అరబీ భాషలో ఎలా చెప్తారంటే మంచిని జైన్ అని చెప్తారు, చెడుని షైన్ అని చెప్తారు. జైన్, షైన్ అంటే మంచి, చెడు అనే అర్థమైతే వస్తుంది. జైన్, షైన్ అని చెప్తారు. దీన్నే ఇంగ్లీష్లో గుడ్, బ్యాడ్ అని చెప్తారు. ఎండిన, ఆరిపోయిన లేదా తడి, తడిగా దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే ఎండిన లేదా ఆరిపోయిన అని చెప్పాలంటే నాషిఫ్, నాషిఫ్ అని చెప్తారు. లేదా యాబస్ అని కూడా చెప్తారు. రెండు పేర్లు ఉపయోగిస్తారు. అలాగే తడి, తడిగా అని చెప్పడానికి మబ్లూల్, మబ్లూల్ అని చెప్తారు. మనం బట్టలు తడిగా ఉన్నాయి అని చెప్తాం కదా, అప్పుడు మలాబిస్ మబ్లూల్ అంటే బట్టలు తడిగా ఉన్నాయి అనే అర్థం అయితే వస్తుంది. తడిగా ఉండడాన్ని మబ్లూల్ అని చెప్తారు. ఎండిపోవడాన్ని నాషిఫ్ లేదా యాబస్ అని చెప్తారు. నాషిఫ్ దానికి ఆపోజిట్ వర్డ్ మబ్లూల్ అని వస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో డ్రై, వెట్ అని చెప్తారు. డ్రై అంటే ఎండిన, వెట్ అంటే తడిగా ఉన్న. ఆపు అనే పదానికి వ్యతిరేక పదం కొనసాగించు అని వస్తుంది. ఆపు అనే పదాన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే వగ్గిఫ్, వగ్గిఫ్ అని చెప్తారు. ఆగు, ఆపు అని చెప్పడానికి వగ్గిఫ్ అని చెప్తారు. అలాగే కొనసాగించు, కంటిన్యూ చేయి అని చెప్పడానికి కమ్మిల్, కమ్మిల్ అని చెప్తారు. వగ్గిఫ్ దానికి వ్యతిరేక పదం కమ్మిల్ అని వస్తుంది. వగ్గిఫ్ అంటే ఆపడం, కమ్మిల్ అంటే కొనసాగించడం. దీన్నే ఇంగ్లీష్లో స్టాప్, కంటిన్యూ అని చెప్తారు. మందంగా, పల్చగా ఈ రెండు పదాలను కూడా అరబీ భాషలో ఎలా చెప్తారంటే మందంగా అని చెప్పడానికి సమీక్, సమీక్ అని చెప్తారు. పల్చగా అని చెప్పడానికి రకీక్, రకీక్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. మందంగా, పల్చగా ఈ రెండింటికి కూడా ఆపోజిట్ వర్డ్స్ అరబీ భాషలో సమీక్, రకీక్. సమీక్ అంటే మందంగా, రకీక్ అంటే పల్చగా అనే అర్థం వస్తుంది. వీటిని ఇంగ్లీష్లో థిక్ అండ్ థిన్ అని చెప్తారు. థిక్ అంటే మందంగా, థిన్ అంటే పల్చగా. అరబీ భాషలో సమీక్, రకీక్ అని చెప్తారు. బలవంతుడు దీనికి ఆపోజిట్ వర్డ్ బలహీనుడు అని వస్తుంది. బలవంతుడు అని చెప్పడానికి అరబీ భాషలో కౌవీ, కౌవీ అని చెప్తారు. అలాగే బలహీనుడు అని చెప్పడానికి దాయిఫ్, దాయిఫ్ అని చెప్తారు. బలవంతుడు కౌవీ, బలహీనుడు దాయిఫ్.
కవి దానికి ఆపోజిట్ వర్డ్ దాయిఫ్ అని వస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో స్ట్రాంగ్ అండ్ వీక్ అని చెప్తారు. స్ట్రాంగ్ అంటే బలంగా ఉండడం, వీక్ అంటే బలహీనంగా ఉండడం. పెద్దది దానికి ఆపోజిట్ వర్డ్ చిన్నది అని వస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో బిగ్ అండ్ స్మాల్ అని చెప్తారు. పెద్దది అని చెప్పడానికి అరబీ భాషలో కబీర్ అని చెప్తారు. చిన్నది అని చెప్పడానికి అరబీ భాషలో సగీర్ అని చెప్తారు. కబీర్ దానికి ఆపోజిట్ వర్డ్ సగీర్ అంటే పెద్దది చిన్నది అనే అర్థం వస్తుంది. అలాగే పొడవుది పొట్టిది అని చెప్పడానికి కూడా వేరే పదాలు ఉపయోగిస్తారు. నేను ఇంతకు ముందు చెప్పాను మీకు. పొడవు అంటే తవ్వీల్ అని చెప్తారు, పొట్టిది అంటే గసీర్ అని చెప్తారు. అలాగే పెద్దది అంటే కబీర్ అని చెప్తారు, చిన్నది అంటే సగీర్ అని చెప్తారు. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క విధమైన అర్థం అయితే ఉంటుంది. అన్నింటికి కలిపి ఒకే రకమైన పదాలని మాత్రం ఉపయోగించకండి. అలాగే ధనవంతుడు పేదవాడు. ధనవంతుడు అని చెప్పడానికి అరబీ భాషలో ఘనీ ఘనీ అని చెప్తారు. అలాగే పేదవాడు అని చెప్పడానికి ఫకీర్ ఫకీర్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఘనీ దానికి ఆపోజిట్ వర్డ్ ఫకీర్ అని వస్తుంది. అంటే ధనవంతుడు పేదవాడు. దీన్నే ఇంగ్లీష్లో రిచ్ అండ్ పూర్ అని చెప్తారు. రిచ్ అంటే ధనవంతుడు, పూర్ అంటే పేదవాడు అనే అర్థం వస్తుంది. అరబీ భాషలో ఘనీ అంటే ధనవంతుడు, ఫకీర్ అంటే పేదవాడు. అమ్మాయి దానికి ఆపోజిట్ వర్డ్ అబ్బాయి. అమ్మాయి అబ్బాయి ఈ రెండు పదాలు కూడా అరబీ భాషలో ఎలా చెప్తారంటే అమ్మాయి అని చెప్పడానికి బింత్ అని చెప్తారు, అబ్బాయి అని చెప్పడానికి వలద్ అని చెప్తారు. బింత్ అంటే అమ్మాయి, వలద్ అంటే అబ్బాయి. బింత్ వలద్. దీన్నే ఇంగ్లీష్లో గర్ల్ బాయ్ అని చెప్తారు. అలాగే తీపి దీనికి ఆపోజిట్ వర్డ్ పులుపు వస్తుంది. తీపి పులుపు ఈ రెండు పదాలు కూడా అరబీ భాషలో ఎలా చెప్తారంటే తీపి అని చెప్పడానికి హెల్వా హెల్వా అని చెప్తారు. పులుపుని హామిద్ హామిద్ అని చెప్తారు. నిమ్మకాయ టేస్ట్ ఎలా ఉంటుంది? పులుపుగా ఉంటుంది కాబట్టి లైమున్ హామిద్ అని చెప్తారు. లైమున్ తామ్ హామిద్ అని చెప్తారు అరబీ భాషలో. తీపిని హల్వా అని చెప్తారు, పులుపుని హామిద్ అని చెప్తారు. హల్వా హామిద్. దీన్ని ఇంగ్లీష్లో స్వీట్ అండ్ సోర్ అని అంటారు. ఎప్పుడు దానికి ఆపోజిట్ వర్డ్ ఎప్పుడు కాదు అని వస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో ఆల్వేస్ అని చెప్తారు. ఎప్పుడు అంటే ఆల్వేస్ అని చెప్తారు, ఎప్పుడు కాదు అంటే నెవర్ అని చెప్తారు. ఇప్పుడు అరబీ భాషలో ఏమంటారంటే ఎప్పుడు అని చెప్పడానికి దాయిమన్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఎప్పుడు కాదు అని చెప్పాలంటే అబదన్ అని చెప్తారు. అబదన్ అంటే ఎప్పుడు కాదు, నెవర్ అనే అర్థం వస్తుంది. దాయిమన్ అంటే ఆల్వేస్ ఎప్పుడు అనే అర్థం వస్తుంది. దాయిమన్ దానికి ఆపోజిట్ వర్డ్ అబదన్. దాయిమన్ అంటే ఎప్పుడు, అబదన్ అంటే ఎప్పుడు కాదు అనే అర్థం అయితే వస్తుంది. అలాగే మగవాడు ఆడ మనిషి దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే మగవాళ్ళని రిజ్జాల్ అని చెప్తారు. రిజ్జాల్ అంటే మగవాడు అని అర్థం. ఆడ మనిషిని హుర్మా హుర్మా అని చెప్తారు. రిజ్జాల్ దానికి ఆపోజిట్ వర్డ్ హుర్మా అంటే మగవాడు ఆడ మనిషి. దీన్నే ఇంగ్లీష్లో మ్యాన్ ఉమెన్ అని చెప్తారు. మ్యాన్ అంటే మగవాడు, ఉమెన్ అంటే ఆడ మనిషి అనే అర్థం వస్తుంది. అరబీ భాషలోనైతే రిజ్జాల్ అలాగే హుర్మా అని చెప్తారు. వీడియో చివరికైతే వచ్చేసామండి. ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గల్ఫ్కి కొత్తగా రావాలనుకునే వారికి, గల్ఫ్కి కొత్తగా వచ్చిన వారికి ఈ మన అరబిక్ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కనుక ఉంటే వాళ్ళకి తప్పకుండా అరబిక్ వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం.